హలో ఫ్రెండ్స్, తెలుగు కంప్యూటర్ వరల్డ్లోకి మీకు స్వాగతం. మీరు మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఫేస్బుక్లోని మా పేజ్ని లైక్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీకు రన్ కమాండ్ యొక్క ఉపయోగాలను గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో మీ రన్ కమాండ్ని ఓపెన్ చేయడం కోసం మీ కీబోర్డ్ పైన ఉన్నటువంటి విండోస్ ఆర్ని క్లిక్ చేయండి. విండోస్ బటన్ ప్లస్ ఆర్ అనేటువంటి లెటర్. సో ఇలా మీకు మీ రన్ కమాండ్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఓపెన్ పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్లో మీరు ఏదైతే ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలనుకుంటున్నారో లేదా ఓపెన్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క షార్ట్కట్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే CALC క్యాల్క్ అని చెప్పేసి టైప్ చేసి ఓకే పై క్లిక్ చేయగానే మీ యొక్క క్యాల్కులేటర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అంతేకాకుండా ఇక్కడ ఇది సేవ్ అయిపోవడం కూడా జరుగుతుంది. అంటే అక్కడ లిస్ట్లో ఉండిపోవడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అది క్లోజ్ చేసిన తర్వాత విండోస్ ఆర్ పై క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు అది కనిపించడం అనేది జరుగుతుంది. అలాగా ఇక్కడ లిస్ట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ మీరు ఎప్పుడైనా ఈ యొక్క క్యాల్కులేటర్ని ఓపెన్ చేయాలనుకుంటే ఉన్నటువంటి లిస్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా CALC అనేది పెద్ద విషయం కాదు కాబట్టి మీరు ఈజీగా టైప్ చేసి కూడా దాన్ని తీసుకోవడం అనేది ఈజీనే కాబట్టి వాడుకోవచ్చు అలా కూడా. ఓకే, సో ఇదే కాకుండా మీకు కమాండ్ ప్రాంప్ట్ విండోని మీరు ఓపెన్ చేయాలనుకుంటే CMD అని టైప్ చేసి ఓకే పై క్లిక్ చేస్తే మీ యొక్క కమాండ్ ప్రాంప్ట్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలంటే నోట్ ప్యాడ్ అని చెప్పేసి టైప్ చేయండి. నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయడానికి నోట్ ప్యాడ్ అని టైప్ చేసినట్లయితే మీ యొక్క నోట్ ప్యాడ్ అనేది ఇలా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. అలాగే పెయింట్ని ఓపెన్ చేయడానికి MS పెయింట్ అని చెప్పేసి టైప్ చేయవచ్చు. ఇలా MS పెయింట్ అని చెప్పేసి టైప్ చేసి క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పెయింట్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, విండోస్ ఆర్ పై క్లిక్ చేసి MS Info ఇక్కడ ఉంది చూడండి, MS Info 32 అనేది తీసుకొని ఓకే పై క్లిక్ చేయండి. మీకు మీ యొక్క సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, మీ సిస్టంలో ఉన్నటువంటి మీ సిస్టమ్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ వచ్చేసింది. చూడండి, సో అలాగే సిస్టమ్ కాన్ఫిగరేషన్ యూటిలిటీని ఓపెన్ చేయడానికి MS config ఓకే MSCONFIG అని చెప్పేసి టైప్ చేసి ఓకే పై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ యూటిలిటీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, నార్మల్ స్టార్టపా లేకపోతే డయాగ్నోస్టిక్ స్టార్టపా లేకపోతే సెలెక్టివ్ స్టార్టప్లో ఏమేమి ఉండాలి, ఇట్లా రకరకాల కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, మీకు దీని గురించి పూర్తిగా తెలిస్తేనే ఈ మార్పులు ఏవైనా చేయండి మీరు, లేదంటే చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇవి. వీటిని మీరు చేంజ్ చేయడం ద్వారా మీ సిస్టంలో రకరకాల మార్పులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మీకు పూర్తిగా వాటి గురించి అవగాహన ఉంటే వాడచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతేకాకుండా మీరు MS వర్డ్ని ఓపెన్ చేయాలనుకుంటే WinWord అని, ఎక్సెల్ని ఓపెన్ చేయాలంటే excel.exe అని, అలాగే పవర్ పాయింట్ని లాంచ్ చేయాలంటే powerpoint.exe అని చెప్పేసి మీరు రన్ కమాండ్ ఉపయోగించి వాటిని ఈజీగా ఓపెన్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.